అభిషేక్ నాయక్ ఏమన్నా పెద్ద శుద్ధపూస లేకపోతే సత్య హరిశ్చంద్రుడు అంత రాటు జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది ఉండదన్న. జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత మనం 10 మందికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనము 10 మందికి రెస్పాన్సిబుల్ ఉండాలి. 10 మంది మనం చూసి అట్రాక్ట్ అవుతారు. అట్లాంటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, కానీ వాళ్ళకి మనము ఒక చీతు అనిపించేలాగా ఉండొద్దు. రైట్ అభిషేక్, నేను ఒక క్లియర్గా నిన్ను అడుగుతా, నువ్వు దీనికి సమాధానం చెప్పు. ఇంట్లోకి నుంచి వద్దురా రాజకీయాలు అనవసరంగా మనకొద్దు, మన కుటుంబానికి వద్దు అని చెప్పేసి మీ తల్లిదండ్రులే నేను చీకొట్టిరా లేదా? వాస్తవం అన్నది, వాస్తవం అది కదా, వాస్తవం. ఇక నువ్వు అంటే కానీ ఈ కాలంలో ఒక్క నిమిషం, ఇంట్లో సక్కబెట్టిన వాళ్ళు పోయి ఊరును ఉద్ధరిస్తామంటే నడవదు కదా. అయితే అన్న, మీరు చెప్పిన పాయింట్కి నేను మళ్ళీ చెప్తున్నా. దానికి మీరు ఏమన్నారంటే, ఇప్పుడు ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించేసినారు, రాజకీయాలు వద్దని చెప్పారు, అది వాస్తవం. అయితే ఏ తల్లిదండ్రులు కూడా అన్న, ఈ జనరేషన్లో ఉన్న రాజకీయాల రచ్చ అట్లా అయిపోయింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా రాజకీయం చేయడానికి వాళ్ళ పిల్లలు అంత ప్రెషర్ పెట్టుకోవడానికి మైండ్లో ఇష్టపడట్లేరు. నా కొడుకు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి, వచ్చిన జీతం 10 పరకు వచ్చినా కూడా ఆ జీతం తీసుకొని ఒక చిన్న మినీ సైజ్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇంత రసబసల పోయి ఈ రచ్చ చేయాలనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉండదు. అందులో భాగంగానే మా తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి నేను రాజకీయం చేస్తున్నా అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కానీ నా ఓన్ స్టాండ్, నా స్టాండ్ తీసుకొని నేను ఖచ్చితంగా రాజకీయం చేయాలని గట్టిగా బలంగా సంకల్పం చేసుకున్నా కాబట్టి నాకు ఎంతమంది నాకు యాంటీ చేస్తున్నా కూడా నేను ఇప్పటికి కూడా స్టిల్ రాజకీయంలో ఉన్నా. ఇప్పుడే కాదు, ఇంకో లాంగ్ రన్లో కూడా రాజకీయమే చేస్తాను. రాజకీయమే చేస్తా. ఏం చదువుకున్నాను ఇందాక? నేను ఎన్ఐటి కంప్లీట్ చేసిన అన్న, బీటెక్ గ్రాడ్యుయేట్, నేను కెమికల్ ఇంజనీర్గా కంప్లీట్ చేసిన, ఎన్ఐటి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో కంప్లీట్ చేసిన. నేను ఇప్పుడు పోయి కూడా ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నాకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు జీతం సంపాదించుకోగలుగుతా. కానీ నేను అవన్నీ వద్దనుకొని నేను రాజకీయం చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, యువకులు రాజకీయాలలో ఉండాలి, యూత్ ఉండాలి. ఇప్పుడు నడవలేని ముసలోళ్ళందరూ రాజకీయాలలో ఉన్నారన్న. వాళ్ళకి నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. ఓకే, పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న అలాంటి యువకులందరూ వెనకబడిపోతున్నారు వాళ్ళ వల్ల. క్లియర్ గా నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు అని అంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు యువకులను దొక్కేస్తారు అని అంటున్నావు. వాస్తవం అన్నది, అది ఖచ్చితంగా వాస్తవం. అన్ని పార్టీలలో అంటే కొన్ని పార్టీలలో ప్రాధాన్యత ఉంది, కొన్ని పార్టీలలో లేదు. ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు? నేను బీఆర్ఎస్ పార్టీలో. ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్ లో ఉన్నదా? ఉన్నదన్న, ప్రాధాన్యత ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి నన్ను మీరు ఇంత నోటీస్ చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. నేను నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నేను దీనికంటే ముందు వరకు కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటోన్నా. ఆ రోజు మాట్లాడుకుందాం మనం. చెప్పు, ఇది ఏమంటున్నావు? ఇప్పుడున్న నాయకులంతా కూడా, నడవలేని నాయకులంతా కూడా ఉన్నారు, ముసలోళ్ళు అని అన్నారు కదా, దాని విషయం చెప్పు. అదే అన్న, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నడిపేది కేటీఆర్ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు. మా పార్టీలను ముందలు తీసుకోవడానికి హార్నిసలు కష్టపడుతున్నాడు. కలిసినామన్న, మాకు కేటీఆర్ సార్తో కూడా మంచి టర్మ్స్ ఉన్నాయి. మేము సార్తో కూడా మంచిగానే ఉంటాం. మాకు సార్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడున్న పార్టీ లైన్లో, మేమున్న లైన్లో మా యువకులకి మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకుంది. రైట్. నీ ఏజ్ 23 సంవత్సరాలు అన్నా కదా, పదే గుర్తు చేస్తున్నా, కొంచెం ఏమనుకోకు. ఇబ్బంది ఏముందన్న, ఉన్నది చెప్తున్నారు కదా, అంతే కదా. రైట్. 23 సంవత్సరాలకు బైక్ ర్యాలీలు అనుకో, ఏనో ఛత్తీస్గఢ్లో చదువుకునే కాడ 500 మందిని జమ చేసి రేవంత్ రెడ్డి వస్తుండు అని అంటే వెల్కమ్లు చెప్పుడు అన్నావు అనుకో. ఇటువంటి ఎందుకు చేయాలని అనిపించింది నీకు? అన్న, మేము రాజకీయంలోకి తెలియని ఏజ్లోనే రాజకీయంలోకి వచ్చేసినామన్న. నేను చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ల వల్ల, దానివల్ల మేము ప్రభావితం అయ్యి రాజకీయంలోకి రావడం జరిగింది. అంటే పొలిటికల్ ఉంటే ఇది పవర్ అని అనిపించి రాజకీయంలోకి రావాలి. వచ్చిన రాజకీయంలో కూడా ఈ చదువురాని వాళ్ళకంటే, ఈ సబ్జెక్ట్ లేని వాళ్ళకంటే సబ్జెక్ట్ ఉన్నోడు, మాట్లాడగలిగినోడు, లేకపోతే అందులో ఒక గిరిజనుడు, నేను ఒక లంబాడనన్న, నేను ఒక లంబాడి బిడ్డని, నాలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడానికి అవకాశం లేదు, ఇట్లాంటి వాళ్ళని రానియొద్దు. ఇట్లాంటి అంటే డబ్బులు ఉండాలి, కమర్షియల్గా అయిపోయిన రాజకీయంలోకి నాలాంటి వాడు వస్తే ఎట్లా ఉంటుందో చూపించడం కోసం నేను రాజకీయంలో. ఏం చూపిస్తావు అభిషేక్? అది చేసిన తర్వాత చూపిస్తాం. ఏం చూపిస్తావు చెప్పరా? మేము రాజకీయం, మీ ఇంట్లో తల్లిదండ్రులు నమ్మతలేరు అభిషేక్, వాస్తవం. మీ కుటుంబ సభ్యులు నమ్మతలేరు అభిషేక్ నిన్ను. సరే, మీ ఫ్రెండ్స్ ఏం సపోర్ట్ చేస్తారో తెలియదు అభిషేక్, బట్ నువ్వు ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతా ఉన్నావు. సక్సెస్ అవుతామా కాదా అనేది నా తరపున, నా కోసం నేనేం సోలో ఫైట్ చేసలేనా అన్న.